హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. రెగ్యులర్గా మనం ఉపయోగించే కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. గతంలో కూడా కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో నేను వివరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది, కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే రెగ్యులర్గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా డైలీ మనం యూస్ చేసే సెంటెన్సెస్ని ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలో మేము నేర్పించబోతూ ఉన్నాం. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ వన్, నా కోసం వేచియుండు. నా కోసం వేచియుండు ఇంగ్లీష్లో వెయిట్ ఫర్ మీ. వెయిట్ ఫర్ మీ. వెయిట్ ఫర్ మీ అనగా నా కోసం వేచియుండు. సెకండ్ వన్, నీ పుస్తకం చూపించు. నీ పుస్తకం చూపించు. షో మీ యువర్ బుక్. షో మీ యువర్ బుక్ అనగా నీ పుస్తకం చూపించు. నెక్స్ట్ వన్, నీ మాటలు నమ్ముతున్నాను. నీ మాటలు నమ్ముతున్నాను. ఐ బిలీవ్ యువర్ వర్డ్స్. ఐ బిలీవ్ యువర్ వర్డ్స్ అనగా నీ మాటలు నమ్ముతున్నాను. నెక్స్ట్ వన్, ప్రశ్నకు సమాధానం చెప్పగలవా. ప్రశ్నకు సమాధానం చెప్పగలవా. కెన్ యూ ఆన్సర్ ది క్వశ్చన్. కెన్ యూ ఆన్సర్ ది క్వశ్చన్ అనగా ప్రశ్నకు సమాధానం చెప్పగలవా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఒకరి తర్వాత ఒకరు రండి. ఒకరి తర్వాత ఒకరు రండి. దీని ఇంగ్లీష్లో కమ్ వన్ బై వన్. కమ్ వన్ బై వన్ అనగా ఒకరి తర్వాత ఒకరు రండి. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఎవరిని గాయపరచకు. ఎవరిని గాయపరచకు లేదా ఎవరిని బాధించవద్దు అనే వాక్యాలను ఇంగ్లీష్లో డోంట్ హర్ట్ ఎనీబడి. ఎనీబడి అని అనవచ్చు లేదా ఎనీవన్ అని కూడా అనవచ్చు. డోంట్ హర్ట్ ఎనీబడి లేదా డోంట్ హర్ట్ ఎనీవన్ అనగా ఎవరిని గాయపరచకు లేదా ఎవరిని బాధించవద్దు. నెక్స్ట్ సెవెంత్ వన్, నిన్ను చాలాసేపు వేచి ఉంచినందుకు మన్నించు. నిన్ను చాలాసేపు వేచి ఉంచినందుకు మన్నించు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో సారీ టు కీప్ యూ వెయిటింగ్ సో లాంగ్. సారీ టు కీప్ యూ వెయిటింగ్ సో లాంగ్ అనగా నిన్ను చాలాసేపు వేచి ఉంచినందుకు మన్నించు. నెక్స్ట్ వన్, నేను ఈ నగరానికి క్రొత్తవాడిని. నేను ఈ నగరానికి క్రొత్తవాడిని. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఏ స్ట్రేంజర్ టు దిస్ సిటీ అంటారు. ఐ యామ్ ఏ స్ట్రేంజర్ టు దిస్ సిటీ అనగా నేను ఈ నగరానికి క్రొత్తవాడిని. నెక్స్ట్ వన్, నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. ఐ యామ్ ఫ్రీ నౌ. ఐ యామ్ ఫ్రీ నౌ అనగా నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. నెక్స్ట్ వన్, నిన్ను ఇక్కడ చూడటం నాకు ఆనందంగా ఉంది. నిన్ను ఇక్కడ చూడటం నాకు ఆనందంగా ఉంది. ఐ యామ్ గ్లాడ్ టు సీ యూ హియర్. ఐ యామ్ గ్లాడ్ టు సీ యూ హియర్ అనగా నిన్ను ఇక్కడ చూడటం నాకు ఆనందంగా ఉంది. నెక్స్ట్ వన్, నేను కూడా మీ బంధువునే. నేను కూడా మీ బంధువునే. ఐ యామ్ ఆల్సో యువర్ రిలేటివ్. ఐ యామ్ ఆల్సో యువర్ రిలేటివ్ అనగా నేను కూడా మీ బంధువునే. నెక్స్ట్ వన్, దీనిని గుర్తించుకోవడానికి ప్రయత్నించు. దీనిని గుర్తించుకోవడానికి ప్రయత్నించు. ట్రై టు రిమెంబర్ దిస్. ట్రై టు రిమెంబర్ దిస్ అనగా దీనిని గుర్తించుకోవడానికి ప్రయత్నించు. నెక్స్ట్ వన్, అతనిని ఒక పిల్లవానిగా పరిగణించు. అతనిని ఒక పిల్లవానిగా పరిగణించు. ట్రీట్ హిమ్ యాజ్ ఏ చైల్డ్. ట్రీట్ హిమ్ యాజ్ ఏ చైల్డ్ అనగా అతనిని ఒక పిల్లవానిగా పరిగణించు. నెక్స్ట్ వన్, కష్టపడు విజయం సాధిస్తావు. కష్టపడు విజయం సాధిస్తావు. ట్రై హార్డ్ అండ్ యు విల్ సక్సీడ్. ట్రై హార్డ్ అండ్ యు విల్ సక్సీడ్ అనగా కష్టపడు విజయం సాధిస్తావు. నెక్స్ట్ వన్, నా ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నించు. నా ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నించు. ట్రై టు ఆన్సర్ మై క్వశ్చన్స్. ట్రై టు ఆన్సర్ మై క్వశ్చన్స్ అనగా నా ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నించు. నెక్స్ట్ వన్, ప్రతి ఒక్కరిని సమానంగా చూడు. ప్రతి ఒక్కరిని సమానంగా చూడు. ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ అనగా
ప్రతి ఒక్కరిని సమానంగా చూడు. నెక్స్ట్ వన్, దీని గురించి మరలా ఆలోచించు. దీని గురించి మరలా ఆలోచించు. థింక్ ఇట్ ఓవర్ అగైన్. థింక్ ఇట్ ఓవర్ అగైన్ అనగా దీని గురించి మరలా ఆలోచించు. నెక్స్ట్ వన్, అతను ఎవరో నాకు చెప్పు. అతను ఎవరో నాకు చెప్పు. టెల్ మీ హూ హీ ఈజ్. టెల్ మీ హూ హీ ఈజ్ అనగా అతను ఎవరో నాకు చెప్పు. నెక్స్ట్ వన్, దీనిని అవతల విసిరేయి. దీనిని అవతల విసిరేయి. త్రో ఇట్ అవే. త్రో ఇట్ అవే అనగా దీనిని అవతల విసిరేయి. నెక్స్ట్ వన్, 20th వన్, ఒక్క క్షణం ఆలోచించు. ఒక్క క్షణం ఆలోచించు. థింక్ ఏ మూమెంట్. థింక్ ఏ మూమెంట్ అనగా ఒక్క క్షణం ఆలోచించు. ఇంతవరకు ఫ్రెండ్స్ రెగ్యులర్గా మనం యూస్ చేసే 20 సెంటెన్సెస్ 20 వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో చెప్పడం జరిగింది. ఇలానే రెగ్యులర్గా డైలీ మన ఛానల్లో వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటి కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మీ నుంచి నేను ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి, ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.